స్తోత్రం చెప్పండి ముందు. సామాన్యుడి బాధ్యత వేరు, రాజుల బాధ్యత వేరు. ఒకసారి ఒక జోక్ చెప్పినా కదా, గుర్తుందా మీకు? రాజుగారికి బీదవాడైన స్నేహితుడు ఉండేవాడట. ఎప్పుడు కలిసినా ఎలా ఉన్నావంటే, నీకేమరా మహారాజువి, అడిగిందల్లా వస్తుంది, కోరిందల్లా దొరుకుతుంది, నీ చుట్టూ 10 మంది, నువ్వు కూర్చుంటే 10 మంది, లేస్తే 10 మంది, కాళ్ళు వీసుకేవాడు ఒకడు, నువ్వు ఎటు పోతే అటు నీకు ఉపచారం చేయడానికి, అసలు నువ్వు తినాలనుకున్నది తింటావు, కట్టాలనుకున్నది కడతావు, నువ్వు ఎటు పోయినా చేసేలు, ఎటు వచ్చినా చేసేలు, నీ లైఫ్ ఏడా మా లైఫ్ ఏడా అని వీడు ఎప్పుడు కనపడ్డ రాజుని ఈ మాటలతో పొడుస్తున్నాడు. ఒరే, నా లైఫ్ గురించి ఎందుకురా, నువ్వు సామాన్యుడివి, నా ఫ్రెండ్వి అయినా నేను రాజు అన్న సంగతి కూడా పక్కన పెట్టి కాసేపు నీతో గడుపుదామని నేను వచ్చినప్పుడల్లా నువ్వు రాజువి, నువ్వు అంతా, నువ్వు ఇంత, నీకు అట్ట జరిగిద్ది, నీకు ఎట్ట జరిగిద్ది అని ఊరికే నా మీద పడి ఏడుస్తున్నావు, ఓ పని యువత చేరా అన్నాడు. అంటే ఏందో చెప్పంటే, అంతసేటు గొప్ప ధన్యత అంటున్నావు కదరా, ఒక్కరోజు నిన్ను రాజుగా చేస్తాను వెళ్ళరా అన్నాడు. ఒక రోజుకి నీకు రాజ్యం అప్పచెప్తా, నువ్వే రాజువి, నేను నీకు సామాన్యుడిలాగా ఉంటా, నీ పక్కన నువ్వే ఏలమన్నాడు. నిజంగానా అన్నాడు. వాడికి అదృష్టం కలిసి వచ్చినట్టు ఫీల్ అయ్యాడు. ఇప్పుడు ఒక్కసారి రాజు అయితే మాత్రమేమి, కాకపోతే ఒక రోజు అయిపోయిన తర్వాత మాజీ రాజు అవుతాడు. ఒక్కసారి వెళ్ళినా రాజు రాజే కదా. కాబట్టి వీడికి వెంటనే ఆశ కలిగింది. నువ్వు నిజంగా మాట్లాడుతున్నావు అంటే, నిజంగా ఏందిరా, దండం పెట్టి చెబుతా, నువ్వు నా స్నేహితుడిరా, నేను నిన్ను నమ్ముతున్నా, తప్పకుండా నువ్వు ఈరోజు నిర్ణయం చేస్తాను, అందరికీ చెప్తా, రేపటి నుంచి రేపు మొత్తం కూడా నువ్వు రాజువురా, నువ్వు ఏం చేయాలనుకున్నా అజ్జయ్ అన్నాడు. తప్పకుండా ఇక వాడి ఇంటికాడ అంత సంబరంగా చెప్పుకొని ఇక వచ్చేసాడు, అంతఃపురానికి వచ్చేసాడు. 1 డే రాజు, ఒక్కరోజు రాజు అనమాట. ఇక వాడు రాజ్యం అయిపోయి సింహాసనం మీద కూర్చోబెట్టారు, వాడిని ఎత్తిన కిరీటం పెట్టారు, రాజవస్త్రాలు దొరికారు, కత్తులు కట్టార్లు ఉంటాయి కదా రాజుకి, అవన్నీ ఇచ్చారు, కూర్చోబెట్టారు సింహాసనం మీద. వాడిని సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత మరి ఇక రాజుగారు చేసే దినచర్యలన్నీ వాడు చేయాలిగా. అంటే సింహాసనం ఎక్కాడు. సింహాసనం ఎక్కి ఒట్టి జేజేలేనా, ఫస్ట్ జేజేల కార్యక్రమం అయిపోయింది. క్రొత్త మహారాజుకు స్వాగతం సుస్వాగతం అని ఏదో 2-3 డ్యాన్స్ స్టెప్పులు ఉంటాయిగా, నాట్యాలు అప్పట్లో అన్నీ అయిపోయినాయి. ఇక వాడు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాడు. అయిపోయింది. ఇక సమస్యలు స్టార్ట్ అయింది. రకరకాల చిక్కు సమస్యలతో వచ్చి నిలబడుతున్నారు అటోకళ్ళు ఇటోకళ్ళు. మహారాజా, మహాప్రభు, ధర్మరాజులు, ధర్మప్రభులు, మీరే న్యాయం తీర్చాలని అలివిగానే సమస్యలు చెబుతున్నారు. చెప్తుంటే వీడు ఆలోచించడానికే సగం పొద్దు అయిపోతుంది. రాజుకెళ్ళి చూస్తున్నాడు, ఏందిరా అంటున్నాడు. ఏముంది మహారాజు, నువ్వే చెప్పు, తీర్పు చెప్పు అన్నాడు. తీర్పు కాదురా, వాడిది న్యాయంగానే ఉంది, వీడిది న్యాయంగానే ఉంది, ఇప్పుడు ఏం చెప్పాలా, ఏం అర్థం కావట్లేదు. మహారాజురా నువ్వు, ఇక అర్థం లేదు గిర్థం లేదు, చెప్పాల్సిందే నువ్వు తీర్పు. ఏంట్రా ధర్మ సంకటంగా ఉందంటే, సరే ఈ రోజుకు నువ్వు రాజు అయితే జస్ట్ నేను నీ మంత్రి పాత్ర పోషిస్తాలే, నేను చెప్తాను నీకు సలహాని. పక్కన అంతకుముందు ఉన్న రాజు చెప్తున్నాడు, ఇదిగో ఈ సమస్య చెప్పాడు, ఇది చెప్పాడు, దాని పరిష్కారం ఇది అన్నాడు. ఇక సరే ఇది పరిష్కారం అనేసాడు. ధర్మరాజులు, మహాప్రభులు చక్కని సమాధానం ఇచ్చాను, సైడ్ అయిపోయారు. ఆడు చెప్పాల, పక్కనోడు అందించాడు. వాళ్ళు బాగానే ఇంక అయిపోయింది అనుకున్నాడు. ఇంకొక బ్యాచ్ వచ్చారు. అట్లాగా ఒక 10-15 మంది బ్యాచ్లు వచ్చారు. వీడి పని అయిపోయింది సగం. వచ్చినోడు కల్లా ఇటే చూస్తున్నాడు. అరే నాకెళ్ళి చూస్తావురా, నువ్వు రాజు, నువ్వురా, నువ్వు తీర్పు చేయరంటే నాకేం అర్థం కావట్లేదురా. ఏందిరా ఇట్లా చిరుక్కుపోయాను, ఇప్పుడు నేను సమాధానం చెప్పకపోతే నా పరువు పోతుంది, నా పరువు తీయకరా, నాకు చెప్పురా ఏం చెప్పాలంటే చెప్పాడు. పక్కన రాజు చెప్పాడు, ఇట్లా చెప్పాడు, మొత్తం సమస్యలన్నీ డీల్ చేసేసాడు. బతుకు జీవుడా, అయిపోయింది. ఈ రోజుకు సభ అయిపోయింది. ఇంక రాలేరా, ఇక నువ్వు తీర్పు తీర్చలేవు, రేపటికి వాయిదా, నేను చూసుకుంటాను, ఇక ముగించరా, సస్తావు, లేకపోతే తిండి కూడా తిన్నారు, ఇంక ముగించరా అన్నాడు. ఇక ఎగిరి గంతేసి, సభ ఎంతటితో ముగిస్తున్నాం, మిగిలింది రేపు చూస్తాం అన్నాడు. జంపు ఇంకా లెగిశాడు. అడుగుతా ఉన్నారు, మహాప్రభో ఎన్నో దినాల నుంచి ఎదురు చూస్తున్నాం, ఈరోజు మీరు న్యాయం తీరుస్తారంటే,
పక్కన రాజుకెళ్ళి చూశాడు, ఏందిరా వాళ్ళని వదిలిపెట్టేటట్లు లేరు. ఆ రాజు చెప్పాడు, రేపు రండి చూద్దాం అన్నాడు. వెళ్ళిపోయాడు. ఇక తర్వాత అంతఃపురంలోకి తీసుకెళ్ళిన తర్వాత ఇక రాజ్య వ్యవహారాలు ఇక్కడ ఈ సమస్యలు అయిపోయినాయిగా, తీర్పులు అయిపోయినాయిగా. తీర్పులు అయిపోయినాక అంతఃపురంలో పోతే మంత్రి ఎంటర్ అయ్యాడు. ఆ మంత్రి ఎంటర్ అయ్యి, మహారాజా మరి మీరు ఒక రోజైనా 2 రోజులైనా మరి మా బాధ్యత మేము చెప్పాలి అని మొత్తం అసలు ఎక్కడ చుట్టుపక్కల శత్రు దేశాలు ఏమేం చేస్తున్నాయి, ఎట్లా కుట్రలు పన్నుతున్నాయి, ఇదంతా వివరించడం మొదలుపెట్టారు. వాడిని కూడు కూడా తినేలా శుభ్రంగా పని చేసుకుంటా పట్టెడు అన్నం తిని హాయిగా నిద్రపోయేవాడు. అన్నం కూడా తినేలా. పాప ఇతనే జాలిపడి కొంచెం భోంచేస్తావా అన్నాడు. ఒకరోజు రాజు కదా, ఈ టైం అంతా అయిపోతుంది, కానీ ఏందో చూద్దాం అన్నాడు. చూద్దామంటే ఇక వాళ్ళు సమస్యలు చెబుతున్నారు. ఫలానా వాడు ఇటుపక్క నుంచి రావటానికి కుట్ర బన్నుతున్నాడు, ఇటుపక్క నుంచి వచ్చి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవటానికి కుట్ర బన్నుతున్నాడు. దానికోసం మరి మీరు సెలవిస్తే సైన్యాన్ని ఎలా మోహరింపజేయాలి, ఇటుపక్క నుంచి వాళ్ళని అడ్డుకోవాలనేది దాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకుంటాం మహారాజా. మరి ఈ ప్రక్కన ఈ ఇటుపక్క ఈ రాజు కూడా ఇట్లనే కుట్రలు చేస్తున్నాడని మన గూఢచారి వర్గాల ద్వారా తెలిసింది. మరి దీని విషయంలో కూడా మీరు ఎలా ముందుకెళ్ళమంటే అలా వెళ్తామంటే వీడు ఎర్రిముఖం వేసుకొని చూస్తున్నాడు. ఏం తెలుసు అసలు. మళ్ళీ పక్కన రాజుకి వెళ్ళి చూశాడు. చెప్పండి మహారాజా, మీరు మహారాజులు. ఏం మహారాజులు రా, నా జుట్టు ఊడేటట్టుంది, నా వల్ల కావటం లేదు, ఏం చెప్పాలి చెప్పంటే రేపటికి చెప్పు, రేపు చెప్తానని చెప్పండి. ఇదంతా రేపటికి, ఇంకెవడేదన్నా అడగని వినాలిగా, ముందు వినాలా, వినటానికి చాలా టైం అయిపోతుంది. తర్వాత మహాప్రభు మన రాజ్యంలో ఈ అవసరతలు ఉన్నాయి, ఈ అవసరతలు ఉన్నాయి, ఈ వీటికి మీరు మనీ శాంక్షన్ చేశారు, ఇంతవరకు జరిగించేసాం, ఇక వీటికి మీరు డబ్బు ఇవ్వాల్సి ఉంది, మరి మన ఖజానాలో ఎంత ఉంది, మనకు రావాల్సింది ఎంత ఉంది అని ఈ లెక్కలు చెప్పడం మొదలుపెట్టారు. వాడికి తలనొప్పి స్టార్ట్ అయింది. అంతా అయిపోయింది. సరే ఏదో పక్కనాటికి వెళ్ళి చూశాడు. రాజు చెప్పాడు. చివరికి ఆకలి అవుతుందిరా అని అడిగాడు. ఆకలి అవుతుందిరా అంటే సరేరా, ఇబ్బంది పడవాకు, తిందు గణపదాన్ని తీసుకెళ్ళి ఆ పెద్ద టేబుల్, పెద్ద పెద్ద ఆసనాలు, దాని మీద అన్ని రకాల ఆహార పదార్థాలు, అది చూడగానే అబ్బా మిగిలినవి ఏమో కానీ నా పంట పండింది అనుకున్నాడు. ఈ కోరుకున్నవి అన్నీ ఉన్నాయి దాని మీద, టేబుల్ మీద. అబ్బా మస్తుగా తినొచ్చు అనుకున్నాడు. పోయాడు, టేబుల్ మీద కూర్చున్నాడు. స్పెషల్ ఆసనం రాజుకి, మరి మరి కింగ్ కదా, స్పెషల్ ఆసనం అన్నమాట. మహారాజా మీరు ఇక్కడే కూర్చోవాలా. చాలా సంతోషం. చేతులు కడుక్కోవస్తుంటే అవసరం లేదు మహారాజా, మీకే వస్తుంది, బంగారు పాత్ర వస్తుంది, అందులో మీరు బంగారు గ్లాస్తో చేతులు కడుక్కోవచ్చు. బంగారు పాత్ర చేతులు కడిగేదంటే బాబోయ్ అని ఏదో సంతోషపడి మురిసిపోతున్నాడు. ఈ చేతులు కడిగేసుకున్నాడు మంచిగా. అయిపోయింది, అన్ని పదార్థాలు ప్లేట్లో పెట్టారు. ఇక తినబోతా నిజంగా ఎంత గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడు ఎంత గొప్పడని పైకి చూశాడు. పైకి చూస్తే వాడి అయిన ఖడ్గం వాటి నెత్తి మీద వేలాడుతుంది, వెంట్రుకంత దారంతో. వెంట్రుకంత దారంతో గట్టిగా గాలి వీచిందా తెగి నెత్తిన పడుద్ది. వాడి అయిన ఖడ్గం ఏమాత్రం ఎక్కడ ఏ పార్ట్లో దిగినా వెళ్ళిపోద్ది అంటున్నా, అంత బరువు, అంత వాడి అయిన ఖడ్గం వెంట్రుకంత దారంతో పైన వేలాడగట్టుంది. కరెక్ట్గా వీడు కూర్చున్న దాని నెత్తి మీదే ఉంది. దేవుడు ఎంత భోగం ఇచ్చాడని పైకి చూస్తే అది కనపడతాం. గుండె జారిపోయింది వీడికి, గుండె జారిపోయింది. ఇప్పుడు ఈ కళ్ళ ముందున్న ఈ భక్ష్యాదులు, ఈ భోగం ఏమో కానీ పైన ఉన్నది ఎప్పుడు పుట్టుకుని దిగి నెత్తిన పడుద్దు, ఎక్కడ గుచ్చుకుంటుందో అని తినేది కూడా ప్రశాంతంగా తినలేకపోయాడు. మీకు అర్థమైందా? ఇది తింటాడా తృప్తిగా? కొంచెం గాలి అట్లా వీస్తే చాలు గడగడలాడుతూ ఒరుగుతున్నాడు ఆ పక్కకి. తినరా, కమ్మని పదార్థాలు ఉన్నాయి, ఏది కావాలంటే అది కోరుకో అంటే చకచకా తింటున్నాడు స్పీడ్గా. ఎందుకంత తొందరగా తింటావు, కూల్గా తిను, ప్రశాంతంగా తిన్ను, నీకు ఏది కావాలో నేను కొసరు వడ్డిస్తాగంటే నీ వడ్డీయటం చల్లగా ఉండి అట్లా ఉండరా బాబు, కత్తి దిగి ఆడ నెత్తిన పడిద్దని భయం పడుతుంది, గొంతులో దిగినా మెడలో దిగినా ఇంకంతేరా బాబు, ఇంటికి కూడా పోయేది ఉంటుంది నేను అంటే అదేం చేసేదిలే తిను అంటే 2 ముద్దల్లో తినేసి లేచి వెళ్ళి పక్క వచ్చేసాడు.
నన్ను రాజును గమ్మని నా నెత్తి మీద కత్తి కట్టిస్తావా అంటే నన్ను చంపుదామనేగా అంటే అప్పుడు రాజు చెప్పాడు, రే మహారాజుగా జీవించేవాడిది ఎంత భోగం, ఎంత సుఖం, ఎంత సంతోషం అంటారు. నిజమేరా, జనాల దృష్టితో చూస్తే వాడు చెప్పిందే వేదం, చెప్పిందల్లా జరుగుతుంది, చెప్పిందల్లా చేయాలి కాబట్టి అసలు వాడి లైఫ్ సూపర్ అనుకుంటారు. కానీ కాదురా, సామాన్యుడి జీవితమే ప్రశాంతమైంది. జస్ట్ వాడి రెస్పాన్సిబిలిటీ లేదా వాడి బాధ్యత వాని కుటుంబం వారికి. నీది చిన్న కుటుంబం రా, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. కానీ నాది రాజ్యం ఎంతైతే ఉందో అంతవరకు నా పిల్లలేరా, నా కుటుంబం రా రాజ్యం అంతా. నువ్వు ఒక చిన్న కుటుంబానికి తండ్రి అయితే నేను రాజ్యం మొత్తానికి తండ్రిని. నీ బాధ్యత ఓన్లీ కుటుంబానికి చెందిందైతే ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా నాదే బాధ్యత. నేనే పరిష్కారం చెప్పాలి, నేనే సలహా ఇవ్వాలి, నేనే అవసరమైతే యుద్ధరంగంలోకి వెళ్ళాలి. తీర్పులు చెప్పడానికి నీ వల్ల గాల. ఎంత మెంటల్ ప్రెషర్ రా నాకు ఆన్సర్ చేయటానికి. వాళ్ళకి శత్రువుల దాడిని ఎట్లా ఎదుర్కోవాలో, ఏ విధంగా సైన్యాన్ని మోహరింపజేయాలో నీ చేతగాల. నాకెంత ప్రెజర్ రాది వాళ్ళని ఎదుర్కోవడానికి. రాజ్యంలో ఉన్న కరువు కాటకాలు, ఈతి బాధలు, రకరకాల నష్టాలు, రకరకాల సమస్యలు, ఉన్న ఖజానా, దీని అంతటిని గురించి థింకింగ్ చేసి ఎవరికి ఏ విధంగా ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అని ఆలోచన చేయడం నీ వల్ల గాల. మరి దాన్ని ఆలోచించడానికి నాకెంత ఒత్తిడిరా. సరే ఇవన్నీ సరే, కానీ అక్కడ కత్తి ఎందుకు గట్టించావు అన్నాడు. నువ్వు అన్నావు కదరా, కమ్మని తిండి, కోరుకున్న వస్త్రం, కావాలనుకున్నాయని తినొచ్చు అన్నావు కదరా. ఆ కుర్చీ మీద నేను కూర్చున్నప్పుడు నీ తల మీద కత్తి కట్టాను. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు భయపడటానికి అది సన్నదారంలా కనపడుతుంది, కానీ అది బలమైన తీగతో కట్టించాను. నాకు తెలుసు నువ్వు నా స్నేహితుడివిరా. ఏమన్నా తేడా వస్తే సస్తావని నాకు తెలుసు. అందుకే నేను బలమైన తీగతో కట్టించా. అది వెంట్రుక వల్లే కనిపించే తీగ, అది తెగదు. కానీ ఒరే, నా పరిస్థితి తెలుసా? నా నీడను కూడా నేను నమ్మకూడదురా. నా నీడను కూడా నేను నమ్మకూడదు. ఎందుకు తెలుసా? నా పక్కనే ఉండి ఎంతో నమ్మకస్తులుగా ఉండి ఎవడు నా తినే ఆహారంలో విషం పెడతాడో తెలియదురా. నా ప్రక్కనే ఉండి నేను తింటున్నప్పుడు నా ప్రక్కలో ఎవడు బల్లెం గుచ్చుతాడో తెలియదురా. నా ప్రక్కనే ఉండి ఎవడు ఏ విధంగా నన్ను చంపేస్తాడో తెలియదు. ఎందుకంటే రాజ్యకాంక్ష, అధికారకాంక్ష, శత్రువులతో చేతులు కలిపి ఎవడు నాకు ఎక్కడ స్కెచ్ గీశాడో, ఏ విధంగా నాకు తినేదానిలో ఏం చేస్తాడో, నడిచేదారిలో ఏం చేస్తాడో, ఎక్కడేమైతే నా బ్రతుకు తెలియదురా. అందుకని టోటల్ నా లైఫ్ మొత్తం అర్థం కావటానికి నీకు అది చూపించాను నేను. అంతఃపురమైనా అన్ని అందుబాటులో ఉన్నా నెత్తి మీద వేలాడుతున్న కత్తి వలె అనుక్షణం మరణ భయం నన్ను వెంటాడుతూ, ఎవరి చేతుల్లో పడకుండా తప్పించుకోవడానికి 2 ముద్దలు ఏదో తిన్నానంటే తిన్నానన్నట్టుగా చమత్కారంగా అందరినీ పరిశీలించుకుంటూ పదార్థాన్ని ముందు పరీక్షింపజేసి తర్వాత నేను తీసుకొని, ఎంత ఒత్తిడో ఆలోచించావా? ఒక్క రోజు కూడా కంప్లీట్ కాల. వాడు వెంటనే కిరీటం తీసి ఇతనికే పెట్టాడు. రాజు లేదు, బూజు లేదు, పోరారే, నాకొద్దు, నాకు నా జీవితమే బాగుంది, అమ్మో నా వల్ల కాదన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రాజు గురించి నేను మాట్లాడాను. ఎలా మోస్తున్నావు, మరి ఇంత భారం మోయటానికి నీకేం కర్మ అంటే, నా తండ్రి నా భుజముల మీద ఉంచిన బాధ్యత రాదే. అయ్యా, సామాన్యుల వలె నీవు ఒకడివిగా బ్రతకటానికి కాదురా. నీవు నా కొడుకుగా పుట్టినందున అందరి బాధ్యత వేరు, నీ బాధ్యత వేరు నాయనా. ఈ ప్రజలంతా మన సంతానం అయ్యా, మన పిల్లలరా, మన కుటుంబం ఇదంతా. వాళ్ళు నవ్వితే మనం నవ్వాలి, వాళ్ళు ఏడిస్తే మనం ఏడవాలి. వాళ్ళని జనరంజకంగా పరిపాలించాలి నాయన. ఏదో సామాన్యులాగా బతికేయటానికి ఆలోచించొద్దయ్యా. నా బిడ్డవుగా పుట్టినందుకు నీ బాధ్యత గొప్పదిరా అని చెప్పి నా తండ్రి
ఈ కుటుంబాన్ని, నా రాజ్యం అనే కుటుంబాన్ని నాకు అప్పచెప్పాడు కనుక ఆయన అప్పగించిన బాధ్యత, చిన్ననాటి నుంచి ఆయన నేర్పుకుంటూ వచ్చిన అనుభవాలు, వాటన్నిటినీ కలిపి ఈరోజు మరి నేను కూడా సామాన్యుడిలాగా బతుకుతా. మరి రాజ్యానికి దిక్కేవర్రా? నేను కూడా అందరిలాగానే హాయిగా ఒక ముద్ద తిని సామాన్యుడిలాగా వ్యవసాయం చేసుకుని బతికేస్తా, ఏదో వ్యాపారస్తులా వ్యాపారం చేసుకొని బతికేస్తా. మరి ప్రజల సంగతో, శత్రురాజు వస్తే వాడిని ఎదుర్కొనేదానికి వ్యూహరచన ఎవడు చేస్తాడు? శత్రువులు రాజ్యం మీద పడకుండా వాళ్ళని ఎవడడ్డగిస్తాడు? ప్రజలకి ఏముందో ఏమి లేదో వాళ్ళ స్థితిగతులు ఏంటో ఎవడు తెలుసుకుంటాడు? ఈ విధంగా నేను అందరిలాగానే బతకాలనుకుంటే ప్రజలందరి గతి ఏమైద్దో ఆలోచించు అనే పాయింట్ మాట్లాడినప్పుడు వానికి అర్థమైపోయింది తను ఎంత తప్పుగా ఆలోచించాడో తన స్నేహితుడైన రాజు విషయంలో. సరే, దాన్ని పక్కన పెడదాం. అందరూ కలిసి ఒకసారి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మన విషయానికి వచ్చేటప్పటికి రాజుగారి సంతానముగా మన యేసయ్య యేసు రాజా అని పాట పాడతా. ఏది పాట అండి? నా యేసు రాజా అని పాడతారు కదా. రాజా నీ భవనములో వేయింపవలు, రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును, నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. దేవునికి మహిమ. ఏ మనుషుడి బాధ అయినా, నాకు ఈ బాధలు ఎప్పుడు పోతాయో, నాకు ఈ కష్టాలు ఎప్పుడు పోతాయో, నాకు ఈ కన్నీళ్ళు ఎప్పుడు పోతాయో, నాకు ఆ బాధలు పోవాలా, నాకు ఈ బాధలు పోవాలా, నాకు అవి పోవాలా, నాకు ఈ పోవాలా, ఈ పోవాలా, ఈ పోవాలా, ఈ పోవాలా, ఈ పోవాలా, ఈ పోవాలా, ఈ పోవాలా. అది కాదు అసలు పోవాలి సంగతి. సరే, అసలు ఎందుకు వస్తున్నాయి అన్న పాయింట్ తెలుసుకోవాలి ముందు. పోతాయిలే, పోకుండా ఎందుకు ఉంటాయిలే, కానీ అసలు ఎందుకు వస్తున్నాయి నాకు ఇవి? నా లైఫ్ ఎందుకు ఇలాంటి అనుభవాల్లో గుండా వెళ్తుంది? నా జీవితంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అన్న ప్రశ్న రావాలి. అలా వచ్చినప్పుడే ఇలాంటి సమాధానాలు దొరుకుతాయి. నేను చెబుతున్నా, నీ సమస్య తీరిపోయిద్ది అని ఒక దైవజనుడు ప్రార్థన చేసి ఒక వాగ్దానం ఇస్తే దేవునికి స్తోత్రం, ఆ సమస్య పోయింది అనుకుందాం. నిజంగానే పోయింది, ఇంకా రాదా? దాని తాత ఇలాంటి సమస్య ఇంకోటి వచ్చింది. సరే, దానికి కూడా ఏదో దైవజనుడు ఒక ఆశీర్వాదం పలికాడు, పోయింది అనుకుందాం, ఇంకా రాదా? నేను చెప్పనా, ఈ భూమి మీద మనం బతికున్నంత వరకు మనం సచ్చిన దాకా ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి వస్తానే ఉంటాయి. ఎందుకు ఇవి నా లైఫ్లో అనుమతించబడతానన్న మెయిన్ విషయం కానీ మనిషి గుర్తించగలిగితే అప్పుడు ఎన్నొచ్చినా కూడా ఆంతర్యంలో ఉన్నటువంటి ఆనందం కోల్పోడు, ప్రశాంతతని పోగొట్టుకోడు. ఏదొచ్చినా హ్యాపీగా దాన్ని ఎదుర్కోగలుగుతాడు. అది ఎంత చుట్టుముట్టి ఇబ్బంది పెట్టినా దానిలో సైతం దేవుని బట్టి స్వాంతన పొందగలుగుతాడు. అర్థమైతే ఓ స్తోత్రం చెప్పండి.